చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన కొత్తలో నేను కూడా చిరాకు పడ్డాను. సంవత్సరం చిరాకు పడ్డా. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అన్వర్ బాషా గారు ఉన్నారు. గతంలో వంగవీటి రాధా గారి గురించి అయితే ఆయన ప్రస్తావించడం జరిగింది. అయితే లారీ ఫీల్డ్లో అపారమైన అనుభవం ఉండడం, రెగ్యులర్గా మోటార్ ఫీల్డ్లో వచ్చే చేర్పులు మార్పుల గురించి అతనికి ఒక అవగాహన అయితే ఉంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫ్రీ బస్సు ఉచిత పథకంలో భాగంగా ఫ్రీ బస్సు అయితే స్టార్ట్ అయింది మహిళలకి. అయితే ఈ పథకం లాంచ్ అయిన తర్వాత అనేక మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారు, వాళ్ళ జీవితాలు దుర్భరం అయిపోయినాయి అని చెప్పేసి కూడా కొన్ని ఛానల్స్ అయితే చెప్పకనే చెప్తున్నాయి. చాలా భయంకరంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూస్ అయితే చేస్తున్నాయి. దీని గురించి గ్రౌండ్ రియాలిటీ ఏంటనేది భాషా గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి భాషా గారు, నిజంగా ఫ్రీ బస్ వచ్చినాక డ్రైవర్లు రోడ్డున పడ్డారా? రియాలిటీ ఏంటంటే మీరేం చెప్తారు? ఎవరు చెప్పారు రోడ్డు మీద పడ్డారని? ఏమీ పడలేదు. ఆటోల వాళ్ళకి మగవాళ్ళు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. అసలు ఎవ్వరు ఆటో వాళ్ళు రోడ్డు మీద ఏమీ పడలేదు. అది చంద్రబాబు నాయుడు గారు బస్సు ఫ్రీ అని చెప్పారు. లేటుగా సంవత్సరంకైనా బస్సు పెట్టారు ఫ్రీగా. బస్సులు కలకల్లాడుతున్నాయి, బస్ స్టాపులు కలకల్లాడుతున్నాయి. ఇదివరకు బస్ స్టాప్లో ఒకడు ఉండేవాడు కాదు, కలెక్టర్ ఆఫీస్ దగ్గర బస్ స్టాప్లో ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు వెళ్ళండి 9:30కు కూడా, రాత్రి 9:30కి ఆడపిల్లలు ఎంతమంది నుంచి ఉన్నారు. కలకల్లాడుతున్నాయి బస్ స్టాపులు, బస్సులు కలకల్లాడుతున్నాయి. అది సంగతి. ఏలూరులో చాలామంది ఆటో డ్రైవర్లు బస్సు ఎక్కి మమ్మల్ని అది మాకు భిక్షం వేయండి అయ్యా అని చెప్పేసి చొక్కాలు ఇప్పేసి మరి బస్సులు ఎక్కి ఫ్రీ బస్సులు ఎక్కి మహిళల దగ్గర డబ్బులు అడుక్కునే పరిస్థితి. అంటే కొన్ని మీడియా ఛానల్స్ కూడా వాటిని పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తూ అయితే చూపించిన పరిస్థితి. దీన్ని నమ్మాలా నమ్మకూడదా? దీని వెనకాల ఏమన్నా వేరే అర్థం ఉందా? వేరే శక్తులు ఏమైనా ఉన్నాయా? కావాలని పథకాన్ని ఫెయిల్యూర్ చేయడానికి మాత్రమే ఈ యొక్క ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు కానీ కొన్ని పార్టీలు కానీ? రియాలిటీ ఏంటంటే మీరేం చెప్తారు? ఫుల్ సక్సెస్ అయిందండి బస్సు యాత్ర. అది బస్సుది ఫుల్ సక్సెస్ అయింది. ఒక్కొక్క ఆటో డ్రైవర్కి మా సెట్లోనే కంబరం మేస్త్రి ఉన్నాడు. 5 ఆటోలు ఉన్నాయి సెట్లో. కంబరం మేస్త్రి పనిచేస్తాడు, 5 ఆటోలు తిప్పుతున్నాడు. 5 ఆటోలు అవసరమా? ఆయన పని ఏంటి? పని చేసుకోవాలి. ఆయన ఆటోలు 5 తిప్పుకున్నాడు. 5 ఆటోల వాళ్ళకి ఎంత ఇన్కమ్ ఉంటే తిప్పుతాడు 5 ఆటోలు? ఆలోచించండి. నెలకి 60,000 వస్తాయంట అద్దులు ఆయనకి. ఎందుకు వాళ్ళు స్ట్రైక్ చేయాలి? మనిషికి ఒక ఆటో కొనుక్కోండి. అది కూడా గవర్నమెంటా? గవర్నమెంట్కి సంబంధమా? గవర్నమెంట్ ఏం చేస్తుంది? తోలుకోమంది, నీకు సర్వీస్ చేసుకోమంది. ఏంటి కిరాయిలు తోలుకోమంది? ఆటో సర్వీస్ చేసుకోమల్లా మీకు. ఆటో అంటే ఏంటి? కిరాయిలు తోలుకోవాలి, ఏమైనా లగేజ్ ఉంటే తోలుకోవాలి. నువ్వు జనాలు ఎక్కట్లేదు, దిగట్లేదు అంటే బస్సు ఫ్రీ పెట్టాడు. బస్సు ఫ్రీ ఆడోళ్ళకి. అది తెలంగాణలో పెట్టారు, బెంగళూరులో పెట్టారు, సక్సెస్ అయింది. ఆంధ్రాలో పెట్టారు, సక్సెస్ అయింది. దాని గురించి వేరే పార్టీ వాళ్ళు చేస్తాం తప్పండి. అంటే ఎలా నడుస్తుంది అంటే కూటమి వచ్చి 15 నెలలు అవుతుంది కదా, గవర్నమెంట్ వచ్చినాక చాలా చేర్పులు మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా కొన్ని రంగాలు అయితే కుదేలు అయిపోయినాయి అనే వార్తలు కూడా వస్తున్నాయి కదా. రియాలిటీ ఏంటి? వాస్తవికత ఏంటి? నిజంగా ఆ పరిస్థితి కనిపిస్తుంది? జగన్ ఉన్నప్పుడే బాగుంది, ఇప్పుడు మనీ రొటేషన్ లేక కదా. దీని మీద చెప్పాలంటే మీరేం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన కొత్తలో నేను కూడా చిరాకు పడ్డాను. సంవత్సరం చిరాకు పడ్డా. ఏంటి ఇది ఇలా చేసేసాడు చంద్రబాబు నాయుడు గారు, ఏదో చేసేస్తాడు అనుకుంటే ఇప్పుడే లైన్లో పడింది. బండి పట్టాలు ఎక్కింది, నడుస్తుంది మెల్లి. పిల్లలు అమ్మఒడి వేసాడు, రైతు భరోసాకి ఆస్థానికి రెడీ అయ్యారు. ఇప్పుడు బస్సులు ఫ్రీ చేశాడు, గ్యాస్ బండలు ఫ్రీ చేశాడు. ఇంకేం కావాలి? మెల్లింగా చేసుకొని వస్తాడు. ఆయన ఒక లెజెండ్. చంద్రబాబు ఒక లెజెండ్కి మనం చెప్పవసరం లేదు. ఆయన వయసులో సీనియారిటీ వయసు లేదు నాకు. నేను బస్సు ఫ్రీకి బస్ స్టాండ్కి వెళ్ళి కూర్చున్నా. మీటింగ్ అంతా విన్నా. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మీటింగ్ విన్నాను. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు చెప్పిన మీటింగ్ కూడా విన్నా. ఇని ప్రోగ్రామ్ అయ్యే వరకు ఉండి, ప్రోగ్రామ్ అయిన తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను వచ్చాను. అది సక్సెస్. గవర్నమెంట్ సక్సెస్ పనులు చేస్తుంది. ఓవరాల్గా సూపర్గా ఉంది. ఒకటి మోటార్ ఫీల్డ్ వాళ్ళకి కొద్దిగా ఆర్టీఓలో కొద్దిగా చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళాలి. ఆర్టీఓలో తీసుకెళ్ళి లోపల కొద్దిగా రాజకీయం చేస్తున్నారు. లంచాలు అవి తీసుకునేది వచ్చింది టాకు. అది చంద్రబాబు నాయుడు, లోకేష్ దీనికి తీసుకెళ్ళాలి. ఎలాంటి లంచాలు తీసుకున్నారు? దేనికి తీసుకున్నారు? ఇదివరకు 1200 అయ్యేది ట్రాన్స్ఫర్ లారీ, ఇప్పుడు 2500 అవుతుంది. 1000 రూపాయలు, 1200 రూపాయలు తేడా వస్తుంది. ఎందుకు తేడా వస్తుంది? చలానా 12,500, 1250 వస్తుంది చలానా. తర్వాత 1250 రూపాయలు ఎటు వెళ్తున్నాయో తెలియట్లేదు.
మా దగ్గర 2500 తీసుకుంటున్నారు బండి రిజిస్ట్రేషన్కి. అదే అంటే మాకు ఖర్చు ఉందంటున్నారు. డైలీ ఎన్ని బండ్లు అవుతాయి అలాగా? కొన్ని వందల బండ్లు అవుతాయి ఇండియాలో, ఆంధ్రాలో కొన్ని వందల బండి ట్రాన్స్ఫర్లు అవుతాయి. విజయవాడలో మినిమం 100-150 బండ్లు ట్రాన్స్ఫర్ అవుతాయి రోజు పర్ డేకి. అది ఒక బండికి ఇది ఢిల్లీ నుంచి చేశారు. ఇది ఏమంటారు దాన్ని, ఆన్లైన్ చేశారు. ఆన్లైన్ చేసిన కాడి నుంచి డబ్బులు ఎక్కువ అవుతున్నాయి. వాహనం పెట్టిన కాడి నుంచి డబ్బులు ఎక్కువ అవుతున్నాయి. అది సెట్ చేయాలి, చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్ళాలి, లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి. ఇది 2500 అవుతుంది. ఒక సామాన్య మానవుడు ఎలా చేయించుకున్నాడు ఒక లారీ ఓనరు? ఇది ఎక్కువ చేతివాటం ఎవరు ప్రదర్శిస్తున్నారు అంటే బ్రేక్ ఇన్స్పెక్టర్లా లేకపోతే చలనాలు కొట్టే వాళ్ళ? దీంట్లో అత్యధిక భాగం ఎవరు ఎక్కువ నొక్కేస్తున్నారు అంటారు? నిజంగా ప్రభుత్వం ఇచ్చే డబ్బులు తీసుకొని పనిచేయకుండా, ఆ ఆదాయాన్ని తీసుకోకుండా ఇంకా అవినీతికి ఎక్కువ పాల్పడుతున్నారు. చాలా వార్తలు మనం వినే ఉంటున్నాం. ఏసీబీ దాడుల్లో ఇలా ఇంత మొత్తం పట్టుబడింది, ఇంత లంచం తీసుకుంటా పట్టుబడ్డారని వార్తలు వింటున్నాము. సామాన్యులు చెల్లిస్తూనే ఉంటున్నారు, వాళ్ళ ఆస్తులు కూడబెట్టుకుంటూనే ఉంటున్నారు. కానీ దీన్ని అవినీతిని అడ్డుకట్టేసే ప్రభుత్వం ఎందుకు అంత చర్యలు స్పీడ్గా ఎందుకు తీసుకోలేకపోతుంది? తీసుకుంటుంది, ఆయన దృష్టికి వెళ్ళలేదు, తీసుకుంటుంది. ఇప్పుడు తెలంగాణలో వెళ్ళింది, తెలంగాణలో రైట్ చేస్తున్నారు, అక్కడక్కడ పట్టుకుంటున్నారు. ఆంధ్రాలో కూడా పట్టుకుంటారు త్వరలో. ఆయన దృష్టికి తీసుకెళ్ళట్లేదు. తీసుకెళ్తే మాత్రం ఇప్పుడు బ్రేక్ పెట్టారు, బ్రేక్ కంప్యూటర్ అని పెట్టారు. అది బాగుంది, బాగా సక్సెస్ అయింది. అది అలాగే కంటిన్యూగా చేస్తే బాగుంటుంది. ఎవరికి ₹1 లంచం ఇవ్వసల్లా. అక్కడికి వెళ్ళి ర్యాంప్ మీద పెట్టగానే బండి కండిషన్ ఉందా లేదా, కండిషన్ ఇది ఓకే అంటేనే అక్కడ చలానా తీసుకుంటుంది. అది పర్ఫెక్ట్గా ఉంది బ్రేకులది. అక్కడ కూడా లంచ్ గుండీలు వస్తే ఇక్కడ ఏమీ చేయలేము.